వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభం. జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగారానికి సీఎం చంద్రబాబు శ్రీకారం. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి శ్రీకారం. మంత్రి లోకేష్ భూమి పూజ. రాజధాని పేరుతో భారీ అప్పులు. ప్రభుత్వంపై సజ్జల తీవ్ర విమర్శలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లాలో పెద్దండ్లూరులోని బాల త్రిపుర సుందరి ఆలయాన్ని ఆయన సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సున్నపురాళ్లపల్లెలో 16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను చంద్రబాబు ప్రారంభించారు. రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో 16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించుకున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్క్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. 17.8 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈ రోజు జేఎస్డబ్ల్యూ ఇక్కడ పెట్టింది 2 మిలియన్ మెట్రిక్ టన్స్ వెళ్ళడానికి ముందుకు వచ్చారు. మొత్తం కూడా ఏదైతే సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఉక్కు వేస్ట్ కూడా తీసుకుని దాన్ని కూడా మెల్ట్ చేసే పరిస్థితిలో వస్తారు. ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేసే మొదటి ప్రాజెక్టు మన రాయలసీమలో మన ప్రాంతం రావడం ఇది ఒక గర్వకారణం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇక్కడ కావలసిన భూమి ఇచ్చాం. గండికోట జలాశయం నుంచి 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 2 టీఎంసీ నీళ్లు ఇస్తున్నాం. జాతీయ రహదారిని 12 కిలోమీటర్లతో కనెక్ట్ చేస్తాం. ముద్దనూరు రైల్వే స్టేషన్ కి 12 కిలోమీటర్ రైల్వే లైన్ వేస్తాం. ఇవన్నీ చేసి ఈ రాయలసీమ చరిత్ర మార్చేట్టుగా ఈ ప్లాంట్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే సజ్జన్ జిందాల్ గారితోనే మాట్లాడాను. Sajjan Jindalji, you started your plant in Ballari, biggest plant in the country. I have seen your history, all of them. Here, all of you have to understand, Sajjan Jindalji, for the last 42 years is doing business. So far, he is able to invest 10 lakh crores investment in 2 states, that is Maharashtra and Karnataka.
Ballari is the biggest steel plant. Steel and stainless steel is number one in the country. Pipes and large diameter pipes is number one in the country. Flexible packing films is number one. Power and energy is number 5. Cement is number 5. Ports is number 2. With all these things, I asked him only one thing. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ పనులకు సంబంధించి శిలా ఫలకాన్ని శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. తొలుత అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల, ఆలయ ముఖ మండపం, గంటా మండపం, వాహనశాలను దేవాదాయ శాఖ నిధులు 650 కోట్లతో నిర్మించున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన నమూనా చిత్రాలను మంత్రి పరిశీలించారు. అమరావతి రాజధాని నిర్మాణం అభివృద్ధి పనులపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుందని, ఆ భారం చివరికి ప్రజలపైనే పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మావిగన్ ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమని ప్రభుత్వం చెబుతుందని, తాము గతంలో సూచించిన ప్రాంతాల్లో కూడా అదే భాగమేనని అన్నారు. అయితే అసలు ప్రశ్న కోర్ ఏరియా ఎక్కడ ఉందనేదే సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇది మొదలు పెట్టారో ప్రాజెక్టు, ఆ రోజు వచ్చి ఓ ప్రపంచ స్థాయి రాజధాని నగరం అన్న వ్యక్తి ఈ రోజు వచ్చి చిన్న మున్సిపాలిటీ అని ఆయన అంటున్నారు. 33,000 ఎకరాలు చిన్న మున్సిపాలిటీ అంట. సో ఇంకొక 50,000 ఎకరాలు తీసుకురావాలి. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చింది, మిగిలిన ఎంత కలిపి ఆల్రెడీ 50,000 ఏకర్స్ ఉంది గవర్నమెంట్ భూమి అంతా చూస్తుంది. ఇంకో 50,000 ఎకరాలు కావాలి. ఇది ఆయన మాట, కొత్త మాట. అసలు ఎవరు మాట మారుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా ఆయన క్లియర్గా చెప్పిండేది, గవర్నమెంట్ భూమి అయితే శ్రేష్టము, ఎందుకంటే ఖర్చు ఉండదు,
ప్రభుత్వ భూమి ఉన్న చోట 30,000 ఎకరాలన్నా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అన్ని వర్గాల వారిని, ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు, ఇంక్లూజివ్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి వీలవుతుంది. అఫోర్డబుల్ రేట్స్ కు అందరికీ ఇవ్వచ్చు. అలాగే ఇండస్ట్రీస్ కానీ లేదా బిజినెస్ మ్యాన్ కానీ పెద్ద పెద్ద వాటికి కావాల్సి ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఒక ఐడియా అయినది. ఆ ఐడియాతోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దొనకొండ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే దొనకొండ ప్రాంతంలో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, మరొక 50,000 ఎకరాలు ఫారెస్ట్ ఇది కూడా ఉంది. సో దాన్ని డెవలప్ చేయడానికి కానీ లేదా డెవలప్ చేసిన ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూతోని ఫర్దర్ ఇచ్చేయచ్చు అని ఒక ప్లాన్తో వచ్చారు. అక్కడే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కొంత స్కోప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చింది ఏంటి? అసలు ఫస్ట్ ఆ టెర్రైనే, ఆ నేలనే స్వభావం దీనికి పనికిరాదు అనేది ఫస్ట్ నుంచి అందరు చెప్తున్నది. అక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సింది 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సంవత్సరంలో కట్టాల్సింది 10 ఏళ్లలో అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఎగ్జాక్ట్లీ అదే. ఎందుకంటే ఆయనకు పూర్తి చేయడం ఉద్దేశం లేదు. అలాంటి ప్రదేశంలో నిజంగా ఎవరైనా కట్టాలంటే వర్టికల్ పైకి పోరు. ఎందుకంటే నేల కుంగిపోతుంది. ఎంత లోతుకు పోవాలో, పైకి ఎంత పోతే కిందికి ఎంత పోవాల్సి వస్తుంది. అంత ల్యాండ్ ఉన్నప్పుడు వర్టికల్ పోరు, నిలువుగా పోకుండా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్తో ఇటు వెళ్తారు, స్ప్రెడ్ అవుతారు. ఆయనకు అది ఇష్టం లేదు. ఎక్కడైతే రూపాయికి 100 రూపాయలు ఖర్చు అయితే, ఎక్కడైతే ఆ సైజులు కూడా ప్రపంచ స్థాయి అంటే ప్రపంచానికి తగినట్టు పెద్ద పెద్దది 50 లక్షల ఎస్ఎఫ్టీ, 1 కోటి ఎస్ఎఫ్టీ, అలాగే ఆ డిజైన్లు ప్రపంచంలో లేని ఇడ్లీ పాత్ర తలకిందులు పెట్టడమో, లేదంటే పిరమిడ్ తలకిందులు పెట్టడమో, ఇంకో రకంగా చేయడం, ఇట్లా చేస్తే అప్పుడు దీంట్లో ఎంత వేసినా పోతాంటది, ఎన్నేళ్ళైనా నడుస్తూ ఉంటుంది ప్రవాహం. దాని నుంచి సైఫన్ చేసి పక్కకు తీసుకోవచ్చు. ఇది ఆయన ప్లాన్. దీనికి గండి పడుతుంది, దీనికి అడ్డం కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, రాష్ట్రం సొమ్ము, రాష్ట్ర అప్పులు ఇప్పటికే ఉంది, భరించలేదు అని అడ్డం పడాలని చూసినప్పుడల్లా కాట్ల కుక్కల మాదిరి మీద పడతారు. నిన్న మొన్న జరుగుతున్నది. చొక్కాలు దించుకొని మొత్తం మీద అసలు చేప పిల్ల కదా నీళ్లలోంచి బయటపడితే గిలగిల కొట్టుకుంటున్నట్టు 2 రోజుల నుంచి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారి మిగిలిన వాళ్ళకు తగలరాని చోట ఆ దెబ్బ తగులుతోంది, వాళ్ళ వైటల్స్ మీద తగులుతోంది. రియల్గా అదే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన క్వశ్చన్స్ 1, 2, 3, 4 ఒక్కదానికన్నా ఆన్సర్ ఇస్తానరా? అడ్డంగా తిట్టడం తప్ప, బూతులు తిట్టడము ఇది తప్ప ఎక్కడైనా వాళ్ళు స్ట్రైట్ గా ఆన్సర్ ఇస్తున్నారా? సో క్లారిటీ, మాట మార్చట్లేదు. క్లారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కన్సిస్టెన్సీ ఉంది. రెండవది ఎవరన్నా అడిగితే మరి ఆ రోజు వైజాగ్ అన్నారు, ఈరోజు ఇది ఎందుకు అన్నారు? అది ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. రాజధాని ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మొదలు పెట్టారు, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినవి ఉన్నాయి. సో ఇక్కడ ఉండాలి. అలాగే ప్రజల ఆకాంక్ష, హిస్టారికల్ గా ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉన్న ఆకాంక్ష, రాయలసీమకు కొంత, ఉత్తరాంధ్రకు కొంత, వైజాగ్ డెవలప్ అయిన ఏరియా ఉంది ఆల్రెడీ, అక్కడ మినిమం దీంతో గ్రోత్ డ్రైవర్ కింద పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ అన్నారు. దాంట్లో ఏం కన్ఫ్యూజన్ ఉంది? ఇక్కడ తీసేయలేదే, లెజిస్లేటివ్ క్యాపిటల్ అట్లే ఉంది. కట్టిన బిల్డింగ్లు వేస్ట్ కావు, వాటిని వాడుకోవడానికి తగిన ఇది ఉంది. అండ్ రైతులకు 10 ఏళ్లు పెంచారు, రైతులకు వ్యతిరేకం కాదు. పెన్షన్ 5,000కు పెంచారు, రైతులకు ఇచ్చే యాన్యుటీ మరో 10 ఏళ్లు ఎక్స్టెండ్ చేశారు. అండ్ వైజాగ్ లో గ్రోత్ డ్రైవర్ కింద అక్కడ తక్కువ ఖర్చుతో పెట్టొచ్చు అన్నారు. ఈరోజు ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? వచ్చే బిజినెస్ వీటన్నిటికీ కొత్త సంస్థలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు అమరావతికి వచ్చి పెట్టట్లా? ఎందుకు అక్కడికి వెళ్తున్నాయి? ఎందుకు వెళ్తున్నాయంటే ఆడ ఎకో సిస్టమ్స్ ఉన్నాయి, ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో అది తప్ప వేరే లేదు కాబట్టి. సో ఏదైతే అసాధ్యమైంది పెట్టుకొని చంద్రబాబు చేసి మొత్తం అవినీతికి, స్కాములకు కావాల్సిన బ్లూ ప్రింట్ తయారు చేసుకొని చేస్తున్నాడు, అది రాష్ట్రం భరించలేదు. రాష్ట్రము భరించలేదు. అప్పు కాదు, చేతిలో ఉన్న ఎవడు బెటరు. ఎవడో ఇర్రెస్పాన్సిబుల్ దోచుకోవాలనుకున్నాడు, దోపిడీదారు
నిరుదోపిడి చేసి ఉండగానే సందనగానే మొత్తం చక్కదిద్దుకొని పోవాలనుకునేవాడు తప్ప ఏమాత్రం స్పృహ ఉండేవాడు కూడా అంత ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని ముంచాలనుకోడు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులకే ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపన చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా ఉండాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు. మొదటి 2.5 సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కార్యక్రమాలనే చేసుకుంటూ పోతే మీరు కొత్తగా ప్రాజెక్టులు ఎప్పుడు తీసుకొస్తారు? కొత్త పెట్టుబడుల్ని అది కార్యరూపం దాల్చేది ఎప్పుడు? మీరు ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు సంబంధించి ఇచ్చినటువంటి ఎన్నికల హామీ నిలబెట్టుకునేది ఎప్పుడు అనేటువంటిది ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. 2023 ఫిబ్రవరిలో ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను కూడా కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి జమ్మలమడుగులో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జేఎస్డబ్ల్యూ చైర్మన్ అయినటువంటి సజ్జన్ జిందాల్ గారు వారి సమక్షంలో దానికి శంకుస్థాపన చేయడం, 2022 డిసెంబర్ 21 ఇచ్చినటువంటి జీవో ఇది. డిసెంబర్ 21, 2022 జేఎస్డబ్ల్యూ స్టీల్కి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని కడప జిల్లాలో ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సినటువంటి స్పెషల్ ఇన్సెంటివ్స్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో. సబ్సిక్వెంట్గా ఫిబ్రవరి మాసంలో దానికి శంకుస్థాపన చేశాం. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు తీసుకొచ్చాం. కావాల్సినటువంటి ఇనీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ స్టార్ట్ చేశాం. దానికి సంబంధించి వాటర్ 2 TMC వాటర్ గండికోట రిజర్వాయర్ నుంచి 2 TMC వాటర్ ప్రతి సంవత్సరం ఇవ్వడానికి అంగీకరించాం. అలాగే ఎస్టీ లైన్స్ పవర్ సప్లై చేసేటువంటి దానికి కూడా డెడికేటెడ్ వారి డోర్ స్టెప్ వరకు పవర్ సప్లై ఇవ్వడానికి ప్రభుత్వం YSRCL అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరిట కడప స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశాం. అలాగే హైవేకి అక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే 67కి రోడ్ కనెక్టివిటీని కూడా చేసిస్తామని చెప్పి వారికి ప్రామిస్ చేశాం. రైల్వే కనెక్టివిటీని కూడా ప్లాంట్ వరకు అందిస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఈ క్లియరెన్స్లు అప్రూవల్స్ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత పని నిర్మాణం జరుగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మారింది 2024లో. అప్పటికి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినటువంటి జిందాల్ వాళ్ళని సీనియర్ టాలీవుడ్ నటుడు సుమన్ నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన సుమన్ మరో 2 ఏళ్లలో సినీ పరిశ్రమలో తన స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పలు కొత్త సినిమా ప్రాజెక్టులో నటిస్తున్నానని వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కీలక బాధ్యతల కోసం తన పేరును నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సిఫార్సు చేశారని సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన సుమన్ అవకాశం వస్తే సినీ పరిశ్రమ అభివృద్ధికి తన వంతు సేవ చేస్తానని పేర్కొన్నారు. సో ఇంకా షూటింగ్స్ వచ్చి తెలుగులో ధర్మస్థల నియోజకవర్గం ఒకటి జరుగుతుంది, తర్వాత ఏమో విశాఖ అని చెప్పి వెబ్ సిరీస్ జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని చిన్న సినిమాలు వేరే కన్నడ, తమిళ్, హిందీ వాటిలో షూటింగ్ జరుగుతుంది. దేవుడి ఆశీర్వాదంతో బిజీగా ఉన్నారు. డైలీ షూటింగ్ జరుగుతూనే ఉన్నాయండి. సో మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 48 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు చేస్తే 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఉంటుంది. సో భగవంతుడి ఆశీర్వాదాలు, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ అండ్ థియేటర్ అండ్ టీవీ డెవలప్మెంట్ కి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ గా నాకు గవర్నమెంట్ అంటే మా హీరో గారు బాలకృష్ణ గారు రికమెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చైర్మన్ వచ్చి భారత్ భూషణ్,
మొత్తం 14 మంది కమిటీ మెంబర్స్ మేము. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రాలో షూటింగ్లు జరగాలి. ముఖ్యంగా ఇప్పుడు సముద్రం అంటే ఇప్పుడు నెల్లూరు నుంచి తీసుకుంటే వైజాగ్ దాకా ఉంది, మధ్యలో గోదావరి రివర్ ఉంది. ఇట్లాంటి మంచి స్పాట్స్ ని డెవలప్ చేసి అక్కడే చిన్న చిన్న స్టూడియోస్ కట్టి, ఆ స్టూడియోస్ కూడా ఓన్లీ షూటింగ్ కాకుండా వేరే మీటింగ్స్ కి, పెళ్లిళ్ళకి అట్లా వయా మీడియాగా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఒకే ప్లేస్ లో అన్ని పెట్టకుండా కొన్ని పక్కనే న్యాచురల్ లొకేషన్స్ ఏదైతే దగ్గరలో ఉన్నాయో చేస్తూ ఎయిర్ కనెక్టివిటీ, ముఖ్యంగా ట్రైన్ అయితే ఉంటుంది, ముఖ్యంగా ఎయిర్ అంటే రాజమండ్రి, వైజాగ్, విశాఖపట్నం, అది విజయవాడ, ఇట్లా ఇవన్నీ ఇది ప్లాన్ చేసి గవర్నమెంట్ కి కూడా ఇన్కమ్ వచ్చేలాగా, అలాగే ఆంధ్రాలో ఉంటున్న కళాకారులకి, టెక్నీషియన్స్ కి, డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్ అందరికి ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇది టేకప్ చేసుకున్నారు. సో నా మాక్సిమం, ఇది పదవి అని చెప్పను, ఇది ఒక బాధ్యతని చెప్తాను. సో మాక్సిమం ఎంత త్వరలో చేయడానికి అవుతుందో అంత త్వరలో డెవలప్మెంట్ చేసి షూటింగ్ జరిగేలాగా చేస్తాను. సంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు వెంటనే నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రైతులను భాగస్వామ్యం చేస్తూ భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర కూడా నిర్వహిస్తామని హరీష్ రావు ప్రకటించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో మన సంగారెడ్డికి, మన సదాశివపేటకు కేసీఆర్ గారి ఆశీస్సులతో SDF లో డబ్బులు ఇప్పించినాం. కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా వచ్చిందేం లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన SDF డబ్బులన్నీ వాపసు పోయినటువంటి పరిస్థితి. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని అటకెక్కించింది, బంద్ చేసింది. ఇవాళ మన నారాయణఖేడ్, మన ఆందోళ్, మన జహీరాబాద్, మన సంగారెడ్డి, మన పటాన్చెరు 5 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేటువంటి బసవేశ్వర సంగమేశ్వరను ఆనాడు కేసీఆర్ గారు రూపొందిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కకు పెట్టి ఈ సంగారెడ్డి జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి 2-3 సార్లు వచ్చిండు, జైరాబాద్కి వచ్చిండు, జిల్లాలో తిరిగిండు. ఒక్కనాడు సంగమేశ్వర మాట్లాడాడు, బసవేశ్వర మాట్లాడాడు. ఈ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, జిల్లాలో ఉన్న మంత్రి అసలే మాట్లాడాడు. అంటే ఇవాళ ఎందుకు బంద్ చేసిండ్రు అంటే మీ నల్లగొండలను లేదా మీకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకి ఏమో పైసలు ఇస్తారు. మా సంగారెడ్డి జిల్లా, మా వెనుకబడ్డ బార్డర్లో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి మా సంగమేశ్వర బసవేశ్వరకు ఎందుకు నిధులు ఇవ్వరు అని చెప్పి ఇవాళ మా జిల్లా పక్షాన నేను ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో కూడా చెప్పాం, సంగమేశ్వర బసవేశ్వరకు నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరపకపోతే పెద్ద ఎత్తున రైతులందరినీ కలుపుకొని పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే బీఆర్ఎస్ నాయకులందరినీ కలుపుకొని ఈ సంగారెడ్డి జిల్లాలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని కూడా మనం చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ అప్పులపై కేటీఆర్ అసత్యాలు చెబుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. అప్పులపై చర్చించేందుకు ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను చెప్పింది అబద్ధమైతే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని జూపల్లి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీలో బావమర్దులు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు, మీరు దానికి కట్టుబడి ఉన్నారా? నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పారిపోయే లక్షణం కానీ పౌరుషం లేని కాదు, నా పౌరుషం ఇది వాళ్ళకి తర్వాత చెప్తా. క్వశ్చన్ ఇక్కడ వీళ్ళకు లెటర్స్ రాస్తున్నాం, దీనికి సమాధానం జవాబు ఏమని చెప్పండి. కేటీఆర్ను, హరీష్ రావును లెక్కలు మొత్తం దీనిలో ఉన్నాయి, దీనికి సమాధానం రాతపూర్వకంగా సమాధానం ఏమని చెప్పండి. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్ మీకు వీటిని వాట్సాప్ ద్వారా, సీల్డ్ కవర్లో, పోస్ట్ ద్వారా, ప్లస్ మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి, నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తే వీటిని ఫోటోలు తీసి మీరు వీటికి సమాధానం చెప్పి సంతకం చేసి సమాధానం పెట్టండి. మీ వాట్సాప్ ద్వారా నాకు పెట్టండి. నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పింది నిజమనేది కూడా సిద్ధం, మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు? నేను చెప్పిన నేను రాజీనామా చేస్తా, మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి చెప్పిన.
చట్టం త్వరగా తీసుకుని రావాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోర్టు ముందు ఆందోళన చేశారు. కేసుల విషయంలో కక్షిదారుల న్యాయవాదులపై దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వెంటనే రక్షణ చట్టం రూపొందించాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా నాయకులు రవికాంత్ ప్రసాద్ కోరారు. పక్క రాష్ట్రంలో న్యాయవాదుల చట్టం కన్నా మెరుగైన చట్టం తీసుకుని రావాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్, న్యాయశాఖ మంత్రి ఎన్ఎంయూడి ఫరూక్ కి ఆదేశించడం హర్షించదగ్గ విషయమన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేసి జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ఏపీ ప్రభుత్వం తక్షణ అమలు చేయాలనేసి న్యాయవాదుల నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ లీగల్ ఆర్గనైజేషన్లు, సీనియర్ న్యాయవాదులు అందరూ పాల్గొని న్యాయవాదుల యొక్క ప్రధాన అంశం న్యాయవాదుల రక్షణ చట్టం. ఇది తక్షణమే ఏపీ ప్రభుత్వం చొరవ చూపి అమలు చేయాలనేదే మా యొక్క ఆలోచన. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి న్యాయవాదులుగా మా అభ్యర్థన. ఇటీవల కాలంలో దేశంలో న్యాయవాదులపై దాడులు జరుగుతున్న నిరసనగా గత 3 నెలల కింద 2 నెలల కిందట దక్షిణ భారతదేశంలో కర్ణాటక, రాజస్థాన్, ఇటీవల తెలంగాణలో కూడా న్యాయవాదుల రక్షణ చట్టం అమలు జరుగుతూ ఉంది. మరి కాబట్టి దేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అభివృద్ధి విషయంలో ఏమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజగా ఉంది. అందులో భాగంగా అయ్యా మేము కోరుకునేది ఒకటే, న్యాయవాదుల రక్షణ చట్టం తేవడం వల్ల మరి మేము లిటిగేషన్తోన ఎలాంటి ప్రాణహాని ఉండకుండగా మా పరిరక్షణ ఉంటుందనే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలనేదే మా యొక్క ఆలోచన. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.